నమస్కారం. టీసాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి టీసాట్ ద్వారా మనము అనేక అంశాలు చర్చిస్తున్నాం. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి అభివృద్ధి పర్యావరణం అనేటువంటి అంశంలో అంటే పేపర్ 4 సెక్షన్ 3లో ఎకానమీలో భాగంగా చెప్పినప్పటికీ వాస్తవానికి అభివృద్ధి అనేటువంటిది పర్యావరణంతో ముడిపడి ఉంది అనేటువంటి మెసేజ్ని ఇవ్వడం కోసం సిలబస్లో ఎకానమీ పేపర్లో పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు, దీనిలో వాస్తవానికి ఎకానమీ పార్ట్ లేనే లేదు. కానీ ఒక సెక్షన్ పైన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని చెప్పినటువంటి పేపర్లో 50 మార్కులు కేవలం పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాన్ని చేర్చడం వెనుక ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వాలు అభివృద్ధి ఆర్థికం అనేటువంటి కోణం అనేది పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకుని జరగాలి తప్ప పర్యావరణంతో సంబంధం లేకుండా జరిగే అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు, అది నిజమైన ఆర్థిక వ్యవస్థ కాదు అనేటువంటి సంకేతం ఇవ్వడం కోసమే సిలబస్లో మనకి ఇచ్చేస్తారు. గతంలో ఎకానమీ అనగానే మనకు ఎకానమీకి సంబంధించిన సిద్ధాంతాలు ఉండేవి, కానీ ఈరోజు ఎకానమీలో పర్యావరణాన్ని భాగం చేశారు. నిజానికి ఎకానమీని పర్యావరణంలో భాగమా లేదా పర్యావరణంలో ఎకానమీలో పర్యావరణం అనేటువంటి దాన్ని పరిశీలించినప్పుడు ముందు పర్యావరణం బాగుంటేనే ఎకానమీ. అంటే ఆరోగ్యం ముఖ్యమా మనకు డబ్బులు ముఖ్యమా అని సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్తాము? ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. అంటే డబ్బుల కంటే ముందు ఆరోగ్యంగా ఉండాలని చెప్తాం. ఇక్కడ కూడా సందర్భం సేమ్ సూత్రాన్ని, మీకు ఎకానమీ కావాలా పర్యావరణం కావాలా, అంటే డబ్బులు కావాలా ఆరోగ్యం కావాలన్నప్పుడు మనకు ఆరోగ్యమే కావాలని ఎట్లా అంటామో, ఇక్కడ కూడా ఆర్థిక వ్యవస్థ కేవలం డబ్బుల రూపంలో కొనసాగాలా లేదా పర్యావరణం కూడా కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఎప్పటికైనా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేటువంటి ఉద్దేశంతో ఒక సెక్షన్నే అభివృద్ధి, దానివల్ల తలెత్తేటువంటి పర్యావరణ సమస్యలు, వీటిని పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి ఒక మెసేజ్ని ఇచ్చాను. ఈ పరంపరలో మనము టీసాట్ ద్వారా అనేక ఎపిసోడ్స్లో అనేక అంశాలను విస్తృతంగా అభ్యర్థులకు పరీక్ష కోణంలో ఉపయోగపడే విధంగా మనం వివరించడం జరిగింది. అవి మీకు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈరోజు వాతావరణ మార్పులకు సంబంధించి అంతర్జాతీయంగా అనేక సదస్సులు జరుగుతున్నాయి, అనేక తీర్మానాలు జరుగుతున్నాయి. దాంట్లో భారతదేశం కూడా భాగస్వామిగా ఉంటుంది. కాబట్టి భారతదేశం యొక్క వ్యూహం ఏమిటి అసలు, అంటే భారతదేశానికి ప్రత్యేకమైన ఒక స్ట్రాటజీ ఉందా అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు భారతదేశం యొక్క పాత్ర ఏమిటి అనేది కూడా మనం చర్చించాలి. నిజానికి భారతదేశానికి సంబంధించి కేస్ స్టడీగా తీసుకుంటే ఈ వాతావరణ మార్పుల కారణంగా నష్టపోయినటువంటి ఆర్థిక రంగం, దాన్ని పునరుజ్జీవనం చేసేటువంటి సందర్భం. అంటే మనకి వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయం క్షీణిస్తున్నది, అనేక రకాల ఆర్థిక సంపద నష్టపోతున్నాం. కాబట్టి నష్టపోయినటువంటి ఆర్థిక రంగానికి పునరుజ్జీవనం కల్పించాలి. అట్లాగే కాలుష్యాల నివారణకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో నిర్ణయించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని తప్పనిసరిగా అమలు చేయాలి. దాంతోపాటు ఈ మొత్తం వ్యవస్థలో అంటే భారతదేశాన్ని కేస్ స్టడీగా తీసుకున్నప్పుడు అంతర్జాతీయ తీర్మానాలను అమలు చేయడం అనేది భారతదేశం యొక్క బాధ్యత. తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించడానికి ప్రభుత్వము ఒక పటిష్టమైనటువంటి కార్యాచరణను రూపొందించింది. దానికి ఎట్లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారంటే, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి దేశాల్లో 2వ స్థానం, ప్రస్తుతం మనం మొదటి స్థానానికి చేరుకోబోతున్నాం. అధికారికంగా ఇంకా మనకి 2022 23కి వచ్చేసాం. బట్ 2022లోనే మనకి 2021 జనాభా లెక్కలు రావాలి. ఈ లెక్కలు కనుక అధికారికంగా మనకు వెల్లడైతే 2021 సెన్సస్ కనుక మనం వెల్లడైతే ఆటోమేటిక్గా ప్రపంచంలో చైనాను దాటి భారతదేశం ముందులో ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ నేపథ్యాన్ని చూసినప్పుడు ఇంత పెద్ద జనాభాపై వాతావరణ మార్పుల యొక్క ప్రభావం ఎట్లాంటి ప్రభావం చూపుతుంది, కాబట్టి అలా ప్రభావం చూపకుండా వాటిని నివారించడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి. దాని నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మనకి విడుదలవుతున్నటువంటి కర్బన ఉద్గారాలు ఏవైతున్నాయో వాటి విషయానికి చూస్తే భారతదేశం యొక్క వాటా, అంటే ప్రపంచంలో ఒక 100% తీసుకుంటే దాంట్లో భారతదేశానికి సపోజ్ 4% వాటా మాత్రమే ఉన్నప్పటికీ వాస్తవానికి ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల అమలు సమర్థవంతంగా
లేదా తప్పనిసరిగా ముందుకు తీసుకుపోవాలంటే అంశం వచ్చినప్పుడు సో చాలా వరకు కాలుష్యం పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను మనం అమలు చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో పరిశ్రమలను స్థాపించాల్సి వస్తుంది. పట్టణాలు వెలుస్తాయి. ఇప్పటికే పట్టణ జనాభా మనకు ఆల్మోస్ట్ 40% దాటి ముందుకు వస్తున్న సందర్భం ఉంది. రాబోయే 2 దశాబ్దాల్లో 50% దాటుతుంది. కాబట్టి ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను అంటే పారిశ్రామికీకరణ పట్టణీకరణ వేగవంతం చేయడం, అలాగే ఆధునిక జీవనానికి అలవాటు పడడం, ఆ పరంపరలో కాలుష్యము చాలా ఎక్కువ మొత్తంలో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తగ్గించేందుకోసం ప్రత్యేకమైన కార్యాచరణ చేస్తుంది. రాబోయే 2 దశాబ్దాలు చూస్తే మనకి చాలా కీలకమైనటువంటి దశ ఇది. భారతదేశము అభివృద్ధి చెందుతున్నటువంటి దశ నుంచి అభివృద్ధి చెందిన దశకు మారేటువంటి ట్రాన్సిషన్ స్టేజ్లో పరివర్తన దశలో ఉంది. కాబట్టి జీడిపి వృద్ధి రేటు కూడా వేగవంతమయ్యేటువంటి ఇప్పుడు చాలా స్పీడ్లో నడుస్తుంది. ప్రపంచం ఒకవైపు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి దశలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ మనకి ముందుకు వెళ్ళడానికి అనేక రకాల వ్యూహాలను అవలంబిస్తున్నారు. సో రాబోయే 2 దశాబ్దాలు దాదాపు 8-9% వార్షిక వృద్ధి రేటు అంచనా వేసినప్పటికీ భారతదేశంలో తలసరి కాలుష్యాల విడుదల స్థాయి అభివృద్ధి చెందిన దేశాల స్థాయి కంటే తక్కువగా ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఇది అనుకూలమైన అంశమే, బట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే భారతదేశంలో ఈ ఉత్పత్తుల స్థాయి పెరిగే కొద్దీ అంటే ఆర్థిక ప్రక్రియలు వేగవంతమయ్యే కొద్దీ ఇంధన వినియోగం ఏదైతుందో తప్పనిసరిగా పెరుగుతుంది. కానీ అది పెరగకుండా చూసుకోవాలి. పెరగకుండా మరింత తగ్గించే ప్రయత్నం అంటే డీజిల్, పెట్రోల్ ఇంధన వినియోగం ఏదైతుందో సో అవి తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి ఆల్టర్నేట్గా ఇంధన వనరుల యొక్క సామర్థ్యాన్ని పెంచడం కావచ్చు, లేదా తక్కువ స్థాయిలో ఇంధనాలు వాడి అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ ఇంధనాన్ని వాడి ఎక్కువ మొత్తంలో వాటి సామర్థ్యాన్ని పొందే ప్రయత్నం, లేదా ఇంధనాలకు బదులుగా సంప్రదాయ ఇంధనాలకు బదులుగా సంప్రదాయేతర ఇంధన వనరులను వాడేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా కీలకమైనటువంటి సందర్భం. అట్లాగే అటానమస్ టెక్నాలజీ మార్పులతో కూడా ఈ కాలుష్యాల విడుదలతో తగ్గిస్తున్నారు. భారతదేశంలో వీటిని అనేక రకాలు ఒకసారి కనుక మనం కేస్ స్టడీగా చూస్తే 2020 నాటికి కార్బన్ డైఆక్సైడ్ తలసరి విడుదల ఏదైతుందో అది సంవత్సరానికి సగటున 2 నుంచి 2.5 టన్నుల వరకు ఉండే అవకాశం ఉందని చెప్పారు. 2030 నాటికి చూస్తే 3 నుండి 3.5 టన్నులకు ఉండవచ్చని అంచనా వేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక 10 సంవత్సరాల కాలంలో, ఒక దశాబ్ద కాలంలో 2.25 నుంచి 3.35కు పెరగడం అనేది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతాన్ని సూచిస్తున్న సందర్భం ఉంది. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరము ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి భారతదేశంలో ఒకసారి కనుక పరిశీలిస్తే ప్రధానంగా ఏమిటి, ప్రపంచవ్యాప్తంగా ఈ సంక్షోభమంతా గ్రీన్ హౌస్ వాయువుల విడుదలపైన ఆధారపడింది. ఎక్కడైతే ఎక్కువగా గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతున్నాయో ఆ విడుదల కాకుండా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశాలపైనే అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో విడుదలవుతున్నటువంటి కర్బన ఉద్గారాల స్థాయి కంటే కూడా భారతదేశంలో తలసరి గ్రీన్ హౌస్ వాయువుల విడుదల అనేది ఎక్కువ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవకాశం. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉంది. సో ఈ దశలో మనం ఆర్థిక ప్రక్రియలను వేగవంతం చేసుకుంటాం. బట్ ఈ దశలో కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశం తక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేసే విధంగా కఠినమైనటువంటి నియంత్రిత విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక 2005తో పోల్చినప్పుడు చూస్తే మనం దాదాపు 2020 నాటికి ఈ ఎస్పెషల్లీ గ్రీన్ హౌస్ వాయువుల విడుదల స్థాయిని అనేది 20 నుంచి 25% తగ్గిస్తామని భారతదేశం గతంలోనే ప్రకటించింది. కాబట్టి సో ఈ అష్యూరెన్స్ ఇచ్చింది. కాబట్టి ఈ అష్యూరెన్స్కి తగ్గట్టుగా సో భారతదేశం కూడా పటిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దీనికోసము జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ సహకారం, ఆర్థిక సహకారం కావచ్చు, శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి సహకారం కావచ్చు, అదేవిధంగా టెక్నాలజీ సంబంధించినటువంటి సపోర్ట్ తీసుకోవడం కావచ్చు. వాటితో పాటుగా వనరులను ఎంపిక చేసినటువంటి రంగాలకు మాత్రమే కేటాయించి కొన్ని సెలెక్టెడ్ సెక్టార్స్ ఏవైతున్నాయో వాటికి కేటాయించి
ప్రణాళికాబద్ధమైనటువంటి నివారణ చర్యలు, అంటే ఒక ప్లాన్డ్గా వాటిని సిస్టమేటిక్గా ఆ నివారణ చర్యలు చేపట్టి ఒక నిర్దేశితమైనటువంటి లక్ష్యాలను సాధించేందుకోసము భారత ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారతదేశం కూడా కొన్ని ఎంపిక చేసిన రంగాలకు వనరులను ఒక స్థాయిలో వినియోగించుకోవడం, అవసరమైతే వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం, అట్లాగే నివారణ చర్యల కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలు చేపట్టడం, కొన్ని ఫిక్స్డ్ టార్గెట్స్ పెట్టుకొని ఆ టార్గెట్స్ని రీచ్ కావడం కోసం కమిట్మెంట్తోని ఒక ప్రణాళికతోని ముందుకు పోయేటువంటి ప్రయత్నం భారతదేశం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. దాంట్లో భాగంగానే మనకు జాతీయ స్థాయిలో చేసినటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక ఏంటంటే వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక. ఇది ఒకసారి షార్ట్ నోట్ కూడా అడుగుతారు, గతంలో ఒకసారి అడిగారు. సో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ అంటే క్లైమేట్ చేంజ్ అంటాం. సో క్లైమేట్ చేంజ్ పైన జాతీయ స్థాయిలో ఒక కార్యాచరణ అంటే ఇంప్లిమెంటేషన్ ఎట్లా, వాతావరణ మార్పులను నియంత్రించడం కోసము భారత ప్రభుత్వము యొక్క వ్యూహం ఏమిటి అంటే దానికి ఎగ్జాంపుల్ జాతీయ కార్యాచరణ ప్రణాళిక. సో 2008లోనే ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే వాతావరణ మార్పులను పూర్తిగా నియంత్రించడం. వాతావరణ మార్పులను నియంత్రించడం అంటే వాతావరణ మార్పులకు కారణమవుతున్నటువంటి కాలుష్యాలను నియంత్రించడం. సో ఇక భారతదేశానికి సంబంధించి చెప్పేటప్పుడు ఈ జాతీయ కార్యాచరణ ప్రణాళికను చాలా ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రణాళిక ప్రకారం ఏంటంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా, సో వాతావరణ మార్పులు అనేకం సంభవిస్తూ ఉన్నాయి. సో వాటికి అనుగుణంగా ప్రజలు కూడా తమ జీవన విధానాలను మార్చుకునేటువంటి విధంగా చర్యలు చేపట్టడం. ఇప్పుడు ఎందుకంటే దాన్ని ఒక్కోసారి డైరెక్ట్గా ఎదుర్కోలేని పరిస్థితి ఉండొచ్చు. సో దానికి ఏం చేస్తాము, మార్పులకు తగ్గట్టుగా అడాప్ట్ అయ్యేటువంటి సందర్భం. అవసరమైతే దేశ అభివృద్ధి నమూనాలను కూడా పర్యావరణ పరంగా అంటే పర్యావరణానికి తగ్గట్టుగా అభివృద్ధి నమూనాలను కూడా రూపొందించుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే అట్లాగే ప్రత్యేక కార్యక్రమాలను కూడా అమలు చేయడం కోసం, అంటే అవసరమైతే దేశ అభివృద్ధి నమూనా కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండేటట్టు, అంటే మనం ఇప్పుడు సస్టైనబుల్ మోడల్స్కి వచ్చేసినాం, సుస్థిరాభివృద్ధి నమూనాలను అవలంబిస్తున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. కాబట్టి మరింత సమర్థవంతంగా పటిష్టవంతంగా ఈ గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించాలంటే పర్యావరణానికి అనుకూలమైన ఉండే పర్యావరణానికి ఉపయోగపడేటువంటి నమూనాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ఏం చేస్తారు ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, భారతదేశానికి సంబంధించినటువంటి ఈ కార్యాచరణ ప్రణాళికలో ప్రధానమైన అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే, సో జనరల్గా ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని ఫస్ట్ పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే అల్టిమేట్గా ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది ప్రజల జీవన ప్రమాణంలో మెరుగుదలపైన ఆధారపడుతుంది. అంటే ఆ దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరిగింది అంటే ఆ దేశం అభివృద్ధి చెందుతున్నది అనేటువంటి సంకేతం వస్తుంది. సో దాన్ని ఆపకూడదు. ఎందుకంటే మనం పర్యావరణంలో మార్పు వచ్చిందని చెప్పి ప్రజల జీవన విధానానికి ఆటంకం కలిగే విధంగా ఉండేటువంటి పరిస్థితులను మనం నియంత్రించకపోతే సమస్య. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి అభివృద్ధి రేటు అవసరం. సో కాబట్టి జీడిపిలో వృద్ధి రేటు సంబంధించి చెప్పేటప్పుడు, ఎకానమీకి సంబంధించి చెప్పేటప్పుడు ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తూనే వృద్ధి రేటును సాధించాలి, వృద్ధి రేటు ఉండాలి. బట్ అదే సమయంలో ఆ వృద్ధి రేటు వల్ల జరిగేటువంటి నష్టాన్ని కొంత నియంత్రించాలి అనేటువంటి దీంట్లో నేషనల్ యాక్షన్ ప్లాన్లో స్పష్టంగా సూచించారు. సో అదే సమయంలో వాతావరణ మార్పుల కారణంగా జనజీవనం ఏదైతుందో ప్రజల యొక్క సాధారణ జీవనం దెబ్బతినకుండా ప్రజలను కాపాడాలని చెప్పారు. సో ఒకసారి ఇది అంతర్జాతీయ సంక్షోభం. కాబట్టి అంతర్జాతీయ సంక్షోభంలో భారతదేశం యొక్క పాత్ర ఏముంటుంది, భారతదేశము ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో విడుదలైనటువంటి కాలుష్యాన్ని ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలపైన పడుతున్నప్పుడు మరి ఈ దేశ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలి? అంటే వాతావరణ మార్పుల కారణంగా
జనజీవనం అనేది దెబ్బతినకూడదు అని. అంటే ప్రభుత్వము అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా, పర్యావరణ మార్పులను నియంత్రించడమే కాకుండా, ఈ మార్పుల నేపథ్యంలో ప్రజల జీవన విధానం మారకుండా లేదా ప్రజలకు ఇబ్బంది కలగకుండా తప్పనిసరిగా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో మనకి ఒక పటిష్టమైనటువంటి అభివృద్ధి ఒకవైపు సాధిస్తూనే మరోవైపు వాతావరణ మార్పులను నిరోధించేటువంటి విధంగా కూడా ప్రత్యేకంగా, అంటే ఇది రెండు ఏకకాలంలో జరగాలి. ఒకవైపు అభివృద్ధి జరగాలి, మరోవైపు వాతావరణ మార్పులను నిరోధించేటువంటి ప్రయత్నం జరగాలి. అట్లాగే ఈ అభివృద్ధితో పాటు అనుబంధ ప్రయోజనాలను కూడా ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి. సో వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఒక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటువంటి ప్రయత్నం చేశారు. సో దీంట్లో ఒక 8 జాతీయ మిషన్లను రూపొందించారు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. నేషనల్ మిషన్స్ అంటాం. ఈ మిషన్ అనే పదం వస్తే ఇప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పదాలు వచ్చినప్పుడు టైం బౌండ్ ఉంటుంది యాక్చువల్గా. సో మిగతా వాటికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ టైంలో టార్గెట్ రీచ్ కావాలి అని ప్రభుత్వం కమిట్మెంట్తో ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలకి మిషన్ అనేటువంటి పేరు పెడతారు. సో ఇక్కడ కూడా ప్రభుత్వము ఒక కమిట్మెంట్తోని పర్యావరణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఒక 8 జాతీయ మిషన్లను రూపొందించే ప్రయత్నం చేశాను. సో వాటిలో నేషనల్ సోలార్ మిషన్. సో ఇవన్నీ ఒకసారి కనుక మనం పరిశీలిస్తే భారతదేశంలో సమస్యలు, ముఖ్యంగా వాతావరణ సమస్యలు, పర్యావరణ సమస్యలకు సంబంధించి ప్రధానంగా ఈ పరిష్కార మార్గాలను వెతుకునేటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపైన ప్రధానంగా దృష్టి పెట్టారు. నేషనల్ సోలార్ మిషన్, అట్లాగే నేషనల్ మిషన్ ఆన్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, అట్లాగే నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటేట్, అట్లాగే నేషనల్ వాటర్ మిషన్, అట్లాగే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ది హిమాలయన్ ఎకోసిస్టమ్, అదేవిధంగా నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఈ 8 మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ అంటాం వీటిని. టైం బౌండ్ ప్రాజెక్ట్స్. ఒక ఫిక్స్డ్ టైంలో ఈ టార్గెట్స్ని రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో వీటిని రూపొందించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ 8 కార్యక్రమాలు నేషనల్ యాక్షన్ ప్లాన్ పరిధిలో వాతావరణ మార్పులను అరికట్టడానికి విస్తృతమైనటువంటి, దీర్ఘకాలికమైనటువంటి, సమగ్రమైనటువంటి ప్రణాళికలను అమలు చేసేటువంటి విధంగా ఉంటాయి. సో ఈ అమలు చేయడం ద్వారా పర్యావరణానికి సంబంధించిన లక్ష్యాలను సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 8 కార్యక్రమాలు, ఈ 8 మిషన్స్ ఏవైతున్నాయో, మనం ఇందాక వ్యూహము అన్నాం. ఈ వ్యూహము ఏమిటి అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ అనేది వ్యూహం. సో జాతీయ కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది వ్యూహం అవుతుంది. సో మనం ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు, సో ఎలాంటి అంటే ప్రశ్న అడిగినప్పుడు భారతదేశం యొక్క పాత్ర ఏమిటి, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యూహం ఏమిటి అన్నప్పుడు మనం జనరల్గా రాసేటువంటి దానికంటే ప్రత్యేకంగా ఒక అంశాన్ని కేస్ స్టడీగా తీసుకొని, ఇప్పుడు నేషనల్ యాక్షన్ ప్లాన్ అనేది, ఒక జాతీయ కార్యాచరణ ప్రణాళిక అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాం. దీంతో పాటు చాలా వ్యూహాలు ఉంటాయి. బట్ మనకు టైం లిమిట్ అంటే 200 పదాల్లో ఆన్సర్ రాయాలి మనం, అంటే 2 పేజీల్లో పూర్తి చేయాలి. కాబట్టి అనేక ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనం ఒక క్రోనాలజీలో తక్కువ టైంలో కంప్లీట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల ఏం చేస్తాం, ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి అంశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనము డిస్కస్ చేస్తున్న టాపిక్ కూడా మెయిన్స్లో ఒకసారి డైరెక్ట్గా జాతీయ కార్యాచరణ ప్రణాళిక గురించి అడగకపోవచ్చు.
అంటే వాతావరణ మార్పుల నియంత్రణకు సంబంధించి భారత ప్రభుత్వము 2008లో రూపొందించినటువంటి కార్యాచరణ ప్రణాళిక గురించి రాయండి అంటే అందరూ రాస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా భారతదేశం యొక్క వ్యూహం ఏమిటి అని అడుగుతాడు. ఆ వ్యూహము అనేటువంటి అంతర్గతంగా వ్యూహం ఏ విధంగా రూపొందించబడింది, ఆ వ్యూహం ఏ విధంగా ఆచరించబడింది, ఆ వ్యూహంలో ప్రధానమైన అంశం ఏమిటి అన్నప్పుడు మనకు కన్ఫ్యూజన్ తయారవుతుంది. సో అనేక రకాల అంశాలు ఉంటాయి వ్యూహంలో. బట్ మనకు ఎగ్జామ్లో రాయాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక అంశాన్ని ప్రాతిపాదిక తీసుకొని మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ది ఈ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. సో దీంట్లో ఈ ముఖ్యమైనటువంటి ఈ లక్ష్యాలను సాధించడం కోసం 8 మిషన్లు చేశారు. 8 మిషన్లతో పాటు మరొక 24 ప్రాథమిక కార్యక్రమాలను కూడా రూపొందించే ప్రయత్నం చేశారు. 8 మిషన్లతో పాటు 24 ప్రాథమిక కార్యక్రమాలను కూడా రూపొందించడం జరిగింది. సో దాన్ని కూడా మనం అదొక వ్యూహం అంటాం. వ్యూహంలో మిషన్స్ ప్లస్ కొన్ని ప్రాజెక్టులను కూడా మనం పరిగణలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వీటిలో ఏముంటుందో అంతర్గతంగా అని చూస్తే ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం యొక్క పాత్ర ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి, అట్లాగే విద్యుదుత్పత్తి, రవాణా, సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి, అదేవిధంగా విపత్తు నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంటు, అట్లాగే కెపాసిటీ బిల్డింగ్ రంగాలకు సంబంధించి అంటే మానవ సామర్థ్యం పెంపుదలకు సంబంధించి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న సందర్భం ఉంది. సో ఇలాంటి అంటే మిషన్ మోడ్ ప్రాజెక్ట్సే కాకుండా మనకి అడిషనల్గా మరిన్ని కార్యక్రమాల రూపంలో కూడా వీటిని అమలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వివిధ మంత్రిత్వ శాఖల అభివృద్ధి కార్యక్రమాలతో అనుసంధానిస్తూ అంటే ఇవి సపరేట్ కాకుండా కొన్ని మినిస్ట్రీస్ ఆల్రెడీ పర్యావరణానికి సంబంధించి అనేక రకాల మంత్రిత్వ శాఖలు కూడా కొన్ని కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వాటిని అనుసంధానం చేస్తూ వాతావరణ మార్పులను అరికట్టేటువంటి ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ మనం రాయాల్సినటువంటి సమాధానంలో సో అనేక రకాల అంశాలను ఇక్కడ చేర్చుకోవచ్చు. కాకపోతే మనము వర్డ్స్కు చాలా ఇంపార్టెంట్. మనం రాసేటువంటి సమాచారంలో ప్రతిదీ కూడా మార్కుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం రాసేటువంటిది జనరలైజ్ చేసి కూడా రాయొచ్చు, స్పెసిఫిక్గా ఇప్పుడు చెప్పినట్టు మిషన్ మోడ్ ప్రాజెక్టులను ఎగ్జాంపుల్గా తీసుకొని రాయొచ్చు. బట్ ఏ అభ్యర్థి అయితే ఇట్లా మిషన్ మోడ్ ప్రాతిపాదిక ఉన్నటువంటి అంశాలను ఎగ్జాంపుల్స్గా తీసుకొని రాస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ మార్కులు రావాలి అనుకున్నప్పుడు ఈ సబ్జెక్టులో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్వశ్చన్కి సంబంధించి రాసేటువంటి ఆ క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మనం రాసేటువంటి ఆన్సర్ ఏదైతుందో అవి చాలా నిరూపించబడ్డటువంటి సమాచారం ఉంటుంది, ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమాచారం ఉంటుంది, వాస్తవానికి దగ్గరగా ఉన్న సమాచారం ఉంటుంది. కాబట్టి దాంట్లో ఊహాత్మకంగా రాసేటువంటి అవకాశం ఏది ఉండదు. అన్నీ ఫ్యాక్ట్ బేస్డ్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ రాస్తాం కాబట్టి ఎక్కువ మార్కులు ఇక్కడ సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యాన్ని చూస్తే మనకు 2016-17 సంవత్సరం నాటికి ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఇక్కడ మనకు కార్యాచరణ ప్రణాళిక ఎప్పటిది 2008లో రూపొందించినటువంటి కార్యాచరణ ప్రణాళిక కాబట్టి ఒక 8 సంవత్సరాల తర్వాత డిస్కషన్ జరుగుతున్నది. ఇప్పుడు మనం 2023లో ఉన్నటువంటి సందర్భం చూస్తే ఇక్కడ మనం గమనించాల్సింది 2016 ఇప్పుడు 2023లో ఉన్నాం. అంటే ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 7 సంవత్సరాలు దాటింది. అంటే ఇప్పుడు మనం 2008 నుండి 2022 వరకు అంటే 12-13 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిణామాన్ని విశ్లేషించేటప్పుడు 2008 నాటి ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఏమనుకున్నారు 2016-17 నాటికి ఎనర్జీ ఎఫిషియన్సీలో 20% పెరుగుదల సాధించాలి,
11వ పంచవర్ష ప్రణాళికలో మార్గదర్శకాలకు లక్ష్యాలు ఏవైతున్నాయో వాటిని ప్రధానంగా మనం పరిశీలిస్తే 11th 5-year ప్లాన్లోనే ఈ ఎనర్జీ ఎఫిషియన్సీలో 20% పెరుగుదల సాధించాలని స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి అది పంచవర్ష ప్రణాళికల్లో ఒక అంశంగా దాన్ని చేర్చారు. సో ఈ అంశాన్ని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సహాయంతో మినిస్ట్రీ ఆఫ్ పవర్ వీళ్ళు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అట్లాగే గ్రీన్ హౌస్ వాయువుల విడుదల సాంద్రతను తగ్గించడానికి, అదేవిధంగా దానికి సంబంధించిన పరిణామాలను అరికట్టడానికి, అట్లాగే తగిన ఆర్థిక వనరులను లేదా సాంకేతిక నైపుణ్యాన్ని అందించేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా చేపట్టాలనేటువంటి దీనిలో ప్రధానమైన అంశంగా రూపొందించుకోవడం జరిగింది. అట్లాగే పారిశ్రామిక, ఇంధన, రవాణా, వ్యవసాయ, గృహ నిర్మాణ, అటవీ రంగాల్లో కూడా 2030 నాటికి గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను నియంత్రించేటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి లక్ష్యాలు నిర్ణయించి దానికి తగిన కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలని కూడా పెట్టుకున్నారు. అట్లాగే వీటన్నింటినీ కూడా జాతీయ కార్యాచరణ ప్రణాళిక పరిధిలోనే ఇప్పుడు మనము ఎంత కూడా ఈ కార్యక్రమాలన్నింటి కూడా 24 కార్యక్రమాలన్నింటి కూడా ఆ 8 మిషన్ మోడ్స్లోనే భాగంగా అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికి 11th 5-year ప్లాన్లో ప్రధానమైనటువంటి ఎజెండా అంశంగా చేర్చారు. చట్ట పరిధిలో, ఎగ్జిక్యూటివ్ కార్యక్రమాల పరిధిలో ప్రభుత్వం చేపట్టేటువంటి క్షేత్రస్థాయిలో ఏదైతుందో అది అమలు చేస్తాం. అంటే క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయాలనేటువంటి విషయాన్ని అంటే జాతీయ కార్యాచరణ ప్రణాళిక పరిధిలో క్షేత్రస్థాయిలో వీటిని అమలు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ కార్యక్రమాలను ప్రత్యేక అంతర్గత లక్ష్యాలకు అనుగుణంగా ఇంటర్నల్గా కూడా మనం కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. వాటికి తగ్గట్టుగానే రూపొందించి దేశీయ, అంతర్జాతీయ నిధుల సహాయం చేత వీటిని సమర్థవంతంగా అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఈ నిజానికి ఇక్కడ అంతర్జాతీయంగా కూడా ఎందుకు చెప్తున్నామంటే భారతదేశం లాంటి వర్తమాన దేశాల్లో ఇంత పెద్ద టాస్క్ని కంప్లీట్ చేయాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కొంత ఎకనామిక్ సపోర్ట్ అవసరం పడుతుంది. కాబట్టి అంతర్జాతీయ నిధుల సహకారంతో, అంతర్జాతీయ సంస్థల యొక్క సహకారంతో వీటిని అమలు చేసే ప్రయత్నం చేస్తారు. అట్లాగే అంతర్జాతీయ బాధ్యతల్లో భాగంగా కూడా కేంద్ర ప్రభుత్వము పర్యావరణ పరిరక్షణ చర్యలకు సంబంధించి దశల వారీగా వాటిని నిర్వహించే ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా గ్రీన్ హౌస్ వాయువుల విడుదల స్థాయిని నిర్మాణాత్మకంగా విశ్లేషించి వాటి ప్రభావాలను, అట్లాగే వాటి దుష్పరిణామాలను అంచనా వేసి నివారణ చర్యలు సూచించే ఉద్దేశంతో నేషనల్ కమ్యూనికేషన్ వ్యవస్థ నాట్కామ్ను రూపొందించడం జరిగింది. ఈ సంస్థ యొక్క సూచనల ప్రకారమే సామాజిక, ఆర్థిక, సాంకేతిక చర్యలను చేపట్టి వాతావరణ మార్పులను నివారించేందుకు ప్రయత్నం జరుగుతుంది. నాట్కామ్ వ్యవస్థను రూపొందించుకోవడం కోసము విస్తృతమైనటువంటి సమాచార సేకరణ కోసమే రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే వివిధ సంస్థలకు చెందినటువంటి నిపుణులు కానీ, అనుభవజ్ఞులు కానీ వారి నుంచి అభిప్రాయాలను సేకరించడం జరుగుతున్నది. అట్లాగే భారతదేశానికి సంబంధించి మనం మొట్టమొదటి నాటకం నివేదిక కూడా 131 రీసెర్చ్ టీంలు కలిసి రూపొందించిన సందర్భం ఉంది. వీటన్నింటి అట్లాగే భారతదేశంలో ప్రాధాన్యత రంగాల్లో గ్రీన్ హౌస్ వాయువుల యొక్క విడుదల సాంద్రతపై నిర్వహించినటువంటి పరిశోధన ఫలితాలను, అట్లాగే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల కారణంగా సంభవించినటువంటి దుష్పరిణామాలను జాతీయ స్థాయిలో విశ్లేషించి 2వ నేషనల్ కమ్యూనికేషన్ నాట్కామ్ 2 నివేదికను రూపొందించే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఈ నివేదికల ద్వారా వాతావరణంపై ప్రభుత్వం చేపట్టే చర్యలు, కార్యక్రమాలను అంతర్జాతీయ కన్వెన్షన్లో కూడా సభ్య దేశాలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే భారత ప్రభుత్వం క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సందర్భం ఉంది. ఈ క్లీన్ ప్రకారం ఏమంటే అభివృద్ధి చెందిన దేశాలు, ముఖ్యంగా పారిశ్రామిక ప్రభుత్వాలు ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ సర్టిఫికేట్స్ అనేవి కొనుగోలు చేసి వాటికి తగిన ధరలను చెల్లించేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఈ విధంగా చూస్తే మన గ్రీన్ హౌస్ వాయువుల విడుదల నుంచేటువంటి కార్యక్రమాల్లో మనకి ఈ అంశాలను కూడా దృష్టి పెట్టుకోవాలి. ఇట్లాంటి సర్టిఫికేట్ల ఆధారంగానే మనకు అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తాయంటే కాలుష్య వాయువుల నియంత్రణ అమలుకు సంబంధించినటువంటి కార్యక్రమాలను అమలు చేయడానికి ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అంతర్జాతీయంగా మనకి సహకారం ఏదైతే ఉంటున్నామో ఆ సహకారం అనేది కొన్ని సర్టిఫికేట్ల రూపంలో కొన్ని నిధులు వస్తాయి.
అవి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు వాటిని వినియోగించుకుంటే ఎట్లా వినియోగించుకుంటే అంటే కాలుష్య వాయువుల నియంత్రణ అనేటువంటి కార్యక్రమాలను అమలు చేయడం కోసమే ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాయి. థ్యాంక్ యూ.